ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో సగభాగం చదువుతున్నాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ మాట పలుకుతున్నది ఎవరో చాతగాని వ్యక్తి కాదు, ఒక శతాధిపతి మాట్లాడుతున్న మాట. ఎవరి ముందు? యేసయ్య ముందు పలుకుతున్న మాట. యేసయ్య దగ్గరికి దేని కొరకు వచ్చాడు? తన యొక్క దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, తనను లేపటానికి, స్వస్థపరచడానికి యేసయ్యను రమ్మని పిలవట్లేదు. కానీ నువ్వు ఇక్కడుండే నువ్వు మాట సెలవిస్తే చాలు, తను స్వస్థపరచబడతాడు. దానికి ఆ వ్యక్తి ఎటువంటి ఉదాహరణ వాడాడు అంటే, నేను కూడా ఒక అధికారం కింద ఉన్నాను, నాకు కూడా పనివారున్నారు, నా కింద ఉన్న సైనికులు ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. నా అధికారానికి లోబడి పనిచేసేవారున్నారు. నీకు కూడా అధికారం ఉన్నది. నువ్వు పలికితే చాలు, ఇక్కడ నుండి స్వస్థత కలును గాక అంటే చాలు, నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని పలుకుతున్నాడు. ఈ వ్యక్తిని చూసి యేసయ్య అంటాడు, ఆశ్చర్యపడి ఆయన విశ్వాసాన్ని ఎంతగానో కొనియాడతాడు. మన జీవితాలలో ఇటువంటి బలమైన విశ్వాసముతో నింపబడిన మాటను మాట్లాడగలుగుతున్నామా అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే చిటికల పడిపోతాం. చాలాసార్లు కష్టం ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము బాధలోకి లోనైపోతాం. మనము దేవుని చేత ఓదార్పు పొందుతూ కూడా ఇంకా ఏదో జరిగితే బాగుండు అన్న ఆలోచనలకు జారిపోతాం. బలమైన విశ్వాసము కలిగిన వాడు దేవుని సన్నిధానంలో అతి గొప్పగా విజయాన్ని సంపాదించుకోగలడు. తన ప్రతి ప్రశ్నకు నమ్మకమైన జవాబు పొందుకోగలడు. నీ రుగ్మతలలో విజయాన్ని, నీ రుగ్మతల నుండి ఉన్నత స్థితికి ఎదగటానికి దేవుని సన్నిధానంలోని జవాబును పొందుకునే బలమైన విశ్వాసం మనకున్నదా? మనం ఎలాంటి వారముగా ఉంటున్నాం? ఎక్కడో దేవుని మాటలు విన్నాడు, ఎక్కడో యేసయ్య చేస్తున్న కార్యాలను గురించి విన్నాడు, ఈ విధంగా కూడా జరుగుతుంది అని విశ్వసించినాడు ఆ వ్యక్తి. గుడ్డివాణ్ణి కళ్ళను ముట్టుకుంటే బాగైనాడేమో, ఒక వ్యక్తిని పట్టుకొని లేవనెత్తుతుంటే ఆ పడిపోయిన స్థితిలో ఉన్నవాడు దిగ్గున లేచి నడిచాడేమో. కానీ ఇక్కడ మాత్రం దానికి అన్నిటికన్నా విరుద్ధంగా ఎక్కడో ఉన్నాడు వ్యక్తి, కానీ ఆ వ్యక్తిని గురించి నువ్వు సెలవిస్తే చాలు స్వస్థత నొందుతాడు అనే మాట అంటున్నాడు. మనము మన ప్రార్థనలను ఎట్టి విశ్వాసంతో చేస్తున్నాం? అయ్యా, నువ్వు సెలవిస్తే నా బ్రతుకు మారిపోతుందనే మాట చెప్పగలుగుతున్నామా? ధనమిస్తేనే, బలమిస్తేనే, అన్ని ఉంటేనే నేను బాగుంటాను అనే మాట కలిగిన వారంగా మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే మనకు అన్ని కంటి ముందు కనిపిస్తే తప్ప మనము నమ్మలేని వారంగా అయిపోతున్నాం. అప్పుడే విశ్వసిస్తామేమో. కానీ నువ్వు కని విని ఎరగని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ కొరకే సిద్ధపరిచి ఉంచినాడు. విశ్వాసంతో వాటిని పొందుకునే వారముగా, నిలబడే వారముగా మన ముందు కొనసాగుదామా? అటు నమ్మకమైన జీవితంలో దేవుడు నిలబెట్టడానికి, నీ బ్రతుకులో విశ్వాస జీవితాన్ని పెంపొందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయిని అందుకుంటావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీకు ధనమున్నా, బలమున్నా, ఘనత కలిగిన వాడవుగా ఉన్నా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడవుగా ఉన్నా, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించుకొని, నిన్ను నువ్వు ఆయన సన్నిధానంలో నెమ్మదిపరుచుకొని సాగిలపడి ఆయన దగ్గర అడిగి పొందుకునే జీవితంగా మనం ఉంటున్నామా? మనం చాలాసార్లు విశ్వాసంలో జారిపోయే వారంగా ఉంటే మన పట్ల గొప్ప కార్యం ఏది జరగదు. విశ్వాసము లేకుండా ఏ కార్యము జరగదు. విశ్వాసం కలిగిన వారంగా మనకు కలిగిన ప్రతి ఆపద నుండి, అపాయము నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, వేదనల నుండి, శ్రమల నుండి బయటికి రావడానికి, విడుదల పొందుకొని నమ్మకమైన విజయకేతనం ఎగురవేసే క్రైస్తవ జీవితంలో నిలబడడానికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. అట్టి నమ్మకమైన విశ్వాసంలో దేవుడు మనల్ని స్థిరపరిచి నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు నా తండ్రి. నాయన, శతాధిపతికి ఉన్న ఆ విశ్వాసం, ఆ యొక్క నిరీక్షణ నా తండ్రి మా బ్రతుకులో ఉండులాగున సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మేము ఎన్నో వాక్యాలను వింటున్నాం నా తండ్రి, ఎన్నోసార్లు మేము ప్రార్థిస్తున్నాం, ఘనపరిచే భారంగా ఉంటున్నాం. కానీ విశ్వాసాన్ని సన్నగిల్లిన జీవితంగా కొన్నిసార్లు మేము దిగజారిపోతున్నాం. అట్టి స్థితిలో ఉండకుండా నిలబెట్టు తండ్రి. నువ్వు కార్యాలు జరిగించగలవు. మా జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటిని నువ్వు మాట
సెలవిస్తే చాలు అవన్నీ మారిపోతాయి. అట్టి నమ్మకమైన స్థితిలో మేము నిలబడులాగున నీ కార్యాలను చూస్తూ అనేకులకు సాక్షులుగా నా తండ్రి మేము ప్రచురపరచులాగున మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ఈ చిన్ని మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.